తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్స్కి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి ఫోన్ చేశారట. ఫోన్ చేసి నన్ను గంతగానం తిడుతూ ఉంటే మీరు నన్ను తిట్టాలని చూస్తున్నారా, లేకుంటే మీకు సంబరాలు అనిపిస్తుందా? నన్ను ఒక్కడిని చేసి పిచ్చ తిడుతుండు. ఆయన రైతు డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ పెట్టిన పేరుతోటి నా పరువంతా తీస్తూ ఉన్నాడు. మీరెందుకు రైతాంగ వారిని పోగు చేయలేదు? ఎందుకు ఖాళీ కుర్చీలు ఉన్నాయి? ఎందుకు మన సభలు అటర్ ఫ్లాప్ అవుతూ ఉన్నాయి? ఎందుకని కేటీఆర్ సభ పెట్టగానే జనాలు పరుగు పెడుతున్నారు? మనం ఇంత ఒత్తిళ్లు చేసినా కూడా, ప్రజలు రాకుండా చేసినా కూడా, సభలకు పర్మిషన్లు ఇవ్వకుండా ఇన్ని చేసినా కూడా కేటీఆర్ గారికి అన్ని జనాలు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు 10,000 ఎస్టిమేషన్ ఇస్తే 20,000 దాకా రైతాంగం వాళ్ళు కదిలొచ్చిర్రు. మరి మన సభకి తిప్పి కొడితే 50 మంది లేరు. మీరు ఉండి ఏం చేస్తున్నారు? నన్ను రాజీనామా చేయడానికి చూస్తూ ఉన్నారా, లేకుంటే నన్ను కుర్చీ నుంచి దింపి మీరు కుర్చీ లాక్కోవడానికి చూస్తూ ఉన్నారు అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క క్యాబినెట్ మినిస్టర్ వాళ్ళని ఈ తిట్టిండట. ఎందుకు తిట్టిండో గది కూడా మీకు చూపెడతా. ఏంటంటే నిన్న కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడారు. ఏమని? రైతు బంధు ఎందుకు ఆపినావు అని నా నోటితో చెప్పాను. ఒకసారి ముచ్చట మీరు వినండి. అందుకే ఆ రోజే చెప్పిండు కేసీఆర్ గారు, ఇంతకుముందు గోపాలన్న చెప్పినట్టు, కాంగ్రెస్ వాళ్ళని నమ్మి మోసపోతే మోసపడతాం, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది అని చెప్పిండు కేసీఆర్ గారు. వీళ్ళు దెబ్బల దౌర్భాగ్యులు మళ్ళీ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు. చెప్తే ఏమన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి? ఒకసారి ఆయన మాటలని మీరు చూడండి. ఏమన్నాడు? మేమేమన్నా అవలగలమా, దివానగలమా అని మాట్లాడి. ఒకసారి అది పెట్టండి. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. రైతు భరోసా, అందులో రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని 2వ గ్యారెంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికి రావాల్సింది యజమాని గారి ఖాతాలో వస్తుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలి పోయేటప్పుడు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము అని ఇప్పుడు అందరికి ఇస్తాం. అది ఆల్మోస్ట్ అందుకే అదే డబుల్ ఓవర్లాప్ కాదు. ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. పంటలకి వేస్తున్నాం, 3 పంటకి ఎందుకు ఇస్తారు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకి ఇచ్చిన రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తారు రైతు బంధు? కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది. ఎందుకు బంద్ అయితేనే? మేము దివానా కాదమా? లేదా అడుగుదాం ఒకసారి. మరి అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు రాపిన దివానాగాడు ఎవడు? రైతు బంధు రాపిన దివానాగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయన, దివానా కాదమ్మా, మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇవాళ, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టావురా రైతు బంధు? నీ అయ్యే సొమ్మ, నీ అబ్బా సొంత? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు పెట్ట దివానాగాడు ఎవడు? ఎవడతలేదు తమ్మి. రైతు బీమాను పొందబెట్టిన హౌలగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్ గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్ గాడు ఎవడు? పక్కన కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాళ్ళ అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని देखలేదు. నేను అడుగుతున్నా, నీయేటువంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి ధోకేబాజ్ పనులు చేసి ఇలా గద్దెనకి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయనేమో ఢిల్లీలో పోయి పడుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు పోయింది ఢిల్లీకి, 69 పైసలు తెచ్చినవా? అయితే ఈ మాట విన్న తర్వాత మొన్న రేవంత్ రెడ్డి మాట గుర్తొస్తుంది నాకు. శంకరాభరణంతో తాళం వేస్తాం, కీరవాణి రాగంతో స్నానం చేస్తాం. వీళ్ళు తిడుతూ ఉంటే నా చెవుల్లో శంకరాభరణం మృదంగం మోగినంత సమ్మగా ఉందని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు కదా. ఈ సమ్మగా ఆయన చెవుల్లో మోగగానే డైరెక్ట్ క్యాబినెట్ మినిస్టర్లకు ఫోన్ చేసి నన్ను రాజీనామా చేయమంటారా? మీరందరూ ఎట్లున్నారంటే, నేను రాజీనామా చేసి పక్కకు తప్పుకుంటే కుర్చీల మీద తువ్వాలు వేసుకునేట్టు ఉన్నారు మీరందరూ కలిసి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయ్యారట. సీరియస్ ఎందుకు అవ్వాలి? ఎందుకు దీనికోసం? ఇప్పుడు కేటీఆర్ గారు గిన్ని మాట్లాడారు కదా, ఏ ఒక్క మంత్రివర్గమైనా సబ్జెక్ట్ మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు ఏ ఒక్కరు కూడా సబ్జెక్ట్ మాట్లాడరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసీసీలు, డిస్ట్రిక్ట్ ఏఐసీసీలు, అన్ని ఏఐసీసీలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎవరైనా బూతులతో కాకుండా
ఒక సబ్జెక్ట్ పరంగా మాట్లాడమనండి, ఏ ఒక్కరికి కూడా ఆ స్థాయి లేదు ఇప్పటిదాకా. స్టిల్ ఎవరు మాట్లాడరు కూడా. అది కేటీఆర్ గారు ఏం చెప్పారు? మేము ఓడిపోయినాం, మేము ప్రతిపక్షం, ప్రజల కోసం కొట్లాడతాం, మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు డ్రామాలు చూస్తూ ఉంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీతోటి పోటీ పడుతున్నట్టు కనబడతా ఉంది. ఇది చరిత్రలోనే మొదటి రోజు అని చెప్పేసి కేటీఆర్ గారు నిన్న మాట్లాడారు. చూసారు మీరు ఇప్పుడు ఇట్లాంటిది? ఇదే మొదటిసారి. ఇప్పుడు జస్ట్ కేటీఆర్ వస్తేనే 20,000 మంది, జస్ట్ అక్కడక్కడ మనుషులు మాత్రమే, కొంతవరకు ఊరు నుంచి ఒక 10-20 మందిని మాత్రమే పిలిచారు. ఒకవేళ కేసీఆర్ దిగి ఉంటే వరంగల్లా ఎక్కడ చూసినా కూడా ఇండ్లకు బదులు జెండాలు ఒకటి మొత్తం జనంతో కిటకిటలాడే పరిస్థితి ఉండేటిది. రాబోయే 2027 సంవత్సరం సమ్మర్లో ఓ రణరంగం మొదలు కాబోతుంది కేసీఆర్ సభతోటి. మళ్ళీ 100 ఎకరాల సభ ప్రాంగణాన్ని పెట్టి ఒక సమర శంఖాన్ని పూరిస్తా అని చెప్పి కేసీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. సో రేవంత్ రెడ్డి ఎవరిని ఎన్ని తిట్టుకున్నా ఎన్ని చేసినా కూడా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ని కోరుకుంటారు అనేది ఇక్కడ క్లారిటీగా ప్రజలే చెప్తా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏం చేద్దాం అనుకుంటారంటే దాన్ని పూర్తి స్థాయిలో కప్పు పెట్టేద్దాం ఆ పార్టీని అనుకుంటూ చాలామంది ఆగ్రహానికి గురైన వ్యవహారాలను కూడా మనం పరిశీలిస్తూ ఉన్నాం. తెలంగాణని సర్వనాశనం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టుడే లక్ష్యంగా ప్రయత్నం చేస్తుందన్న విషయం కూడా మనకు కనబడతా ఉంది.